డబ్బు, బంగ్లాలు, బంగారం, ఆస్తులు, పరపతి, అధికారం ఏదైనా సరే అద్దె ఇల్లు లాంటివి మనకి. అవి ఎప్పుడు మనతో ఉండిపోవు, మన నుంచి పోవు అన్న గ్యారంటీ లేదు. మంచితనం, చిరునవ్వు, ప్రేమ, అభిమానం ఇవి మన సొంత ఇల్లు లాంటివి, మన నుంచి ఎప్పటికీ వెళ్ళిపోవు. డబ్బుంటే అన్ని కొనుక్కోవచ్చు కాదని అనం, కానీ సంతోషాన్ని మాత్రం అస్సలు కొనుక్కోలేమండి. డబ్బులు పెట్టుకొని బోలెడన్ని వస్తువులు కొనుక్కొని 100 రకాల వంటలు చేసుకోవచ్చు, కానీ కడుపు నిండిన తర్వాత ఒక్క ముద్ద కూడా మనం ఎక్కువ తినలేము. ఒకవేళ తిన్నా అది మన ఆరోగ్యానికి చెడు చేస్తుందే తప్ప మన కడుపులో అయితే అరిగిపోదు. కార్లు, బంగ్లాలు, నగలు, నట్టలు కాదండి. మనం కష్టంలో ఉన్నాము అని తెలిస్తే మన కోసం వచ్చే స్నేహాన్ని మనం సంపాదించుకోవాలి, మన కోసం వచ్చే బంధాలని మనం ఏర్పరచుకోవాలి. అది మన గొప్పతనం. పైసలు ఉంటే ఎవరైనా వస్తారు, సంతోషంలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు. అది కాదు ముఖ్యం. మనం బాధలో ఉన్నప్పుడు ఎవరు వస్తారు అన్నది ముఖ్యం. మనం బాధలో ఉన్నప్పుడు మన గురించి ఎవరు ఆలోచిస్తారు అన్నదే ముఖ్యం. పైసలు ఏమున్నదండి, ఏ ఆలుంటాయి రేపు పోతాయి. డబ్బు ఇవాళ నీ దగ్గర ఉంది, అందుకే నీకు కళ్ళు నెత్తికెక్కుతా ఉంటాయి. కానీ డబ్బు ఎప్పటికీ మీతోనే ఉంటుందన్న గ్యారంటీ ఉందా? మీ నుంచి పోదు అన్న గ్యారంటీ ఉందా? లేదు అంటే మీరు చులకనగా చూసే వాళ్ళ దగ్గర డబ్బు రాదు అని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? వాళ్ళు సంపాదించలేరు అని ఏమన్నా మీరు గ్యారంటీ ఇస్తారా? ఇవ్వలేరు కదా. మనం చచ్చిపోతే మనతో పాటు డబ్బు, బంగారం, బంగ్లాలు, ఆస్తులు, ఉద్యోగం ఏవీ రాదండి. మనం చచ్చిపోయినా సరే గుర్తుండిపోయేది మన మంచితనం మాత్రమే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. చాలా మంది డబ్బుంది, ఆస్తులున్నాయి, ఉద్యోగాలు ఉన్నాయని మిగతా వాళ్ళని చులకన చేసేవాళ్ళు బాగా మంది ఉన్నారు మన చుట్టూ. చూడండి, ఎదుట వాళ్ళని ఎప్పుడైతే నువ్వు చులకన చేసి మాట్లాడతావో అప్పుడే నీ వ్యక్తిత్వం దిగజారిపోయినట్టే. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత మంచి హోదాలున్నా అవేం పనికిరావండి. ఎందుకంటే అవి మీతో ఉన్నంతసేపే భజన చేసుకుంటూ ఉంటారు. అవి ఒక్కసారి మీ నుంచి పోయినాయి అనుకోండి, రేపు మీకు కష్టం వచ్చినా, మీరు ఫోన్ చేసినా, మీరు ఇంటికి వెళ్ళినా వాళ్ళు తప్పించుకోవడానికే చూస్తారు. 99% జనాలు ఇలానే ఉన్నారు. మన చుట్టూ జరిగేవి ఇలాంటివే. అది మీకు కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి డబ్బుకు విలువ ఇవ్వకుండా మనుషులకు విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఎప్పుడు డబ్బు డబ్బు అని కాకుండా మనుషుల గురించి కూడా ఆలోచించండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.